హాయ్ అర్జున్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో చాలా రోజుల తర్వాత బయట అయితే కనిపిస్తున్నారు మీరు. అదేం లేదు, కొంచెం షూట్స్ లో ఏదో బిజీ ఉండే అంతే. మేము మొన్న నాకు చెన్నై ప్రీమియర్ కూడా వచ్చా, చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్ కి. Yeah. బంగారం సాంగ్ లాంచ్ కి అయితే వచ్చారు. ఎలా అనిపించింది సాంగ్ విన్న తర్వాత? చాలా బాగుంది, ఆడియో నాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్ గా ఉంది కంపోజిషన్ సాంగ్. సో మ్యూజిక్ డైరెక్టర్ కి, సింగర్స్ కి మై మై బెస్ట్ విషెస్. ఎందుకంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ ఒక ఎత్తు అయితే, ఆడియో కూడా వినడానికి చాలా బాగుంది. సో ఐ రియలీ లైక్ ద ఆడియో మోర్. అండ్ విజువల్ గా వాళ్ళ కెమిస్ట్రీ మనకు తెలిసిందే, సో అది కనిపిస్తుంది. నేను బిగ్ బాస్ నుంచి బీబీ జోడీలో వాళ్ళ కెమిస్ట్రీ చూసా, సో అది వాళ్ళ సాంగ్ లో కూడా ఉంది, బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. వాళ్ళకి చాలా మంచి మెమరీ, వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు ఒక సాంగ్ ఉంది అని చెప్పుకోవడానికి. సో మీకు డెమాన్ గారికి అలానే రితు గారికి ఉన్న బాండ్ ఎలాంటిది, ఎలా ఉంటుంది? నాకు రితు ముందు నుంచి తెలుసు, వీ హావ్ డన్ షోస్ టుగెదర్. బట్ నాకు రితు కంటే ఇప్పుడు పవన్ బాగా క్లోజ్ అయ్యాడు. ఎందుకంటే పాపం చాలా కష్టపడి వర్క్ చేస్తాడు మనిషి, హార్డ్ వర్కింగ్, సిన్సియర్ గా. ఇవాళ నేను ఫంక్షన్ ఇది ప్రీమియర్ కూడా రావడానికి మెయిన్ రీజన్ పవనే. తనే ఫోన్ చేసి 2 సార్లు ఫాలో అప్ చేసి మరీ తను ఇన్వైట్ చేశాడు. సో ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత వర్షం పడినా కొంచెం ఓపెన్ చేసి, సరే మనోడి కోసం రావాలని చెప్పి వచ్చా. సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ గుడ్. ఖచ్చితంగా బిగ్ బాస్ అందరి లైఫ్ మారుస్తుంది, అందులో వెళ్ళిన వాళ్ళందరికీ మంచి ఫేమ్ ఇస్తుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. టీవీ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఏదైనా అది మనం తీసుకుని ముందుకు వెళ్ళగలగాలి. మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. అందరికీ రాదు, మనకు టాలెంట్ ఉండాలి. జస్ట్ బికాస్ బిగ్ బాస్ వెళ్ళిందని మాత్రాన అవకాశాలు వస్తాయని రూలే ఉండదు. మన ఆడిషన్స్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. మన నిజంగా మన టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో మూవీలో ఎప్పుడు చూడబోతున్నాం మేము అర్జున్ గారు? ప్రస్తుతానికి వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నాను. మూవీస్ కూడా టాక్స్ లో ఉన్నాయి, కానీ ఐ మోర్ ఫోకస్డ్ ఆన్ వెబ్ సిరీస్ రైట్ నో. ఒక 2 వెబ్ సిరీస్ అంటే రీసెంట్లీ ఒక 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయినవి, వర్టికల్ సిరీస్లు అంటారు కదా. రాజా ద గ్రేట్ అని ఒకటి, మా నాన్న మహాయోధ అని ఒకటి కుక్కులో ఉంది, ఒకటి క్విక్ టీవీలో ఉన్నాయి. పీరియాడికల్ గెటప్ లో చేసా, ఒక రాజు రైతు అలా డిఫరెంట్ గా పీరియాడికల్ సెటప్ లో. అదైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 వెబ్ సిరీస్లు డిస్కషన్స్ లో ఉన్నాం, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి. వర్కౌట్ అయితే యూ విల్ సీ మీ దేర్.